భద్రాచలంలో మనకి రాముల వారి గుడి కడుతున్నప్పుడు గుడి మధ్యలో ఆగిపోతుందండి. అప్పుడు శ్రీరామదాసుల వారికి చెప్పిన మంత్రం అండి ఇది. ఎవరైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న ఈ మంత్రాన్ని కానీ నిత్యం అనునిత్యం కూడా అట్లీస్ట్ ఒక్క 3 సార్లు మనం చదివినట్టయితే మనం ఏమైతే అనుకున్నామో ఆ కార్యం తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే అయోధ్యలో మనకి రాముల వారు ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఒక రామ మందిరంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామం అన్నది చదువుకుని ప్రతినిత్యం కూడా 22వ తారీఖు దాకా 22వ తారీఖున ఆ రోజు మనం దీపావళి కింద దేవుడి గదిలో ఒక 2 దీపాలు, అలాగే గుమ్మం ముందు ఒక 2 దీపాలు, తులసి కోట దగ్గర ఒక 2 దీపాలు పెట్టుకుని మొత్తం 6 దీపాలని పెట్టుకుని మనం దీపావళి పండగ అన్నది ఎందుకనంటే రాముల వారు స్వయంగా రాముల వారే నిజంగా